అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరి, అమ్మ సోదరి, మీ వైసీపీ ఎమ్మెల్యేలు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా మరి భువనేశ్వరమ్మ గారిని ఆమె మీద అవాకులు చవాకులు వాగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ఒక్కసారి చెప్పండి. అదేవిధంగా షర్మిల గారు కట్టిన చీర గురించి మాట్లాడినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి సోదరి మణి గారు. మరి వైసీపీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ తప్పుడు ప్రసారాలు తప్పుడుగా వాకటమే కానీ ఏ ఒక్కటైనా సరిగా చేసిన వాళ్ళు కాదు. మరి వైసీపీ పేత్యం మీరే అని తెలుస్తుంది. ఎవరినైనా కానీ మీరు మాట్లాడే మాటలలో మీరే అని తెలుస్తుంది. మరి మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను కించపరిచి మాట్లాడినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి. మరి అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలే కదా. ఏ ఒక్కటైనా సరైన నిర్ణయాలు తీసుకున్నవాడు కానే కాదు. అన్నీ తప్పుడు బాటలోనే నడిచాడు, తప్పుడు ప్రసారాలు చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ ఒక్క బాటైనా సరిగా నడిచినవాడు కాదు, ఏ ఒక్క మాట అయినా సరిగా మాట్లాడినవాడు కాదు. ఏది ఏమైనా ఒక్కసారి తెలుసుకోండి. రోడ్డు మీద ఏదో మీడియం కనపడింది, నాకు మైకు దొరికింది, ఆ మైకులో నేను మాట్లాడుతున్నాను అని మీరు వాగుతూనే ఉంటారు. అది సహజమే, ఎవరికైనా దొరుకుద్ది, ఎవరైనా మాట్లాడతారు. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసింది కదా, మనకి ఏం చేసింది, ఎలా చేసింది, 5 సంవత్సరాల పరిపాలన మనం ఏం చేశాము, వాళ్ళు ఏం చేశారు, ఆ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఎలా చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి సోదరి గారు. వైసీపీ పేత్యం నువ్వనే అంటున్నారు కానీ ఎవరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని అంటం లేదు. మీ ప్రభుత్వంలోనే మీ వైసీపీ వాళ్ళే తప్పుడు ప్రసారాలు, తప్పుడు నిర్ణయాలు అలా మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.